హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు టేస్టీ పాల తాలికలు రెడీ అయిపోతాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్ బియ్యంని నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టేసి 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు జల్లించండి. మిగిలిన రవ్వని మళ్ళీ జల్లించుకోండి. తడిపిండి ఎప్పుడు మనకి అవసరానికి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అందుకే నేను ఎక్కువ బియ్యాన్ని నానబెట్టడం జరిగింది. చూడండి, పిండి ఇలా పట్టుకుంటే ముద్ద కట్టాలి. దీన్నే తడిపిండి అని అంటారు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్ బెల్లం, 30 ml వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగాక 1 కప్పు తడిపిండిని వేసుకోండి. తడిపిండికి నీళ్ళు అనేది ఎక్కువ పట్టవు. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా పిండి అనేది జారుగా అయిపోతాయి. చూసి వేసుకోండి. పిండి జారుగా ఉంటే తాలికలు అనేవి విరిగిపోతాయి. చూడండి, పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే తాలికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పొడవుగా ఒత్తుకోండి. ఈ తాలికలు అనేవి మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే తాలికలు అనేవి పాలలో విరిగిపోతాయి. మందంగా ఉంటే పిండి ఉంటాయి తినేటప్పుడు. ఇలా పిండి మొత్తాన్ని తాలికలు ఇంకా ఉండ్రాలుగా చేసి పక్కన ఉంచుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పిండిని పక్కన ఉంచండి. ఇప్పుడు 1 కప్ బెల్లం ఇంకా 1/2 కప్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగాక పూర్తిగా చల్లారినాక వడగట్టుకోండి. ఇప్పుడు 2 కప్స్ పాలు, 1 కప్ వాటర్ వేసుకొని పాలని బాగా మరగనివ్వండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోండి. పచ్చిశనగపప్పు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పాలని మరగనివ్వండి. ఇప్పుడు తాలికలు ఇంకా ఉండ్రాలను నిదానంగా పాలల్లో వేసి కదపకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. వెంటనే గరిటె పెడితే తాలికలు అనేవి విరిగిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు పక్కనుంచుకున్న తాలికల పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని తాలికలలో వేసి నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుకోండి. 10 to 15 మినిట్స్ వరకు మరగనివ్వండి. ఈ పిండి వేయడం వలన పాలు అనేవి చిక్కపడతాయి. చూడండి, ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. మరీ చిక్కగా ఉంటే తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని తాలికలలో వడకట్టుకోండి. ఈ బెల్లం పాకం పూర్తిగా చల్లారే ఉండాలి. అప్పుడు పోస్తేనే పాలు అనేది విరగవు. పాకం పోసిన తర్వాత నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు, ఎండు కొబ్బరి, బాదం పప్పు, కిస్మిస్ వేసి కలుపుకోండి. అంతేనండి, అందరికీ నచ్చేలా మెచ్చేలాంటి పర్ఫెక్ట్ తాలికలు రెడీ అయిపోయాయి. ఈ కమ్మటి పాయసాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మంచి బుద్ధిని ప్రసాదించమని వేడుకుందాం. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.